హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మేమైతే కాకాని శివాలయంకి వెళ్ళి అయితే 365 ఒత్తులు అయితే వెలిగించి వచ్చాము. పౌర్ణమి రోజు వెళ్దాం అనుకుంటే రష్గా ఉంటుందిలే అని వెళ్ళలేదు. మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేసుకొని తర్వాత బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ దీపం వెలిగించుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒత్తులు, ఆయిల్, పూలు అన్నీ. ఎందుకంటే అక్కడ టెంపుల్స్ కాడ తెలిసిందే కదా, కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందని, అందుకని ఇంట్లో ఉన్నాయి కదా అని తీసుకెళ్ళాను. ఇంకా మా వారు ఏంటంటే ఇక్కడైతే తలనీలాలు అయితే సమర్పించారనమాట. లాస్ట్ టైం కూడా ఒకసారి చేయించుకున్నారు. ఇంకా మొన్నటి నుంచి అంటూ ఉన్నారు చేయించుకుంటాను అని చెప్పేసి ఇక్కడైతే గుండె అయితే చేయించేసుకున్నారు. ఇంకా తర్వాత స్నానం చేసిన తర్వాత శివాలయంలోకి దర్శనానికి అయితే వెళ్ళాము. జనం అయితే తక్కువ మందే ఉన్నారు, ఎందుకంటే పౌర్ణమి అయితే ఎక్కువ మంది ఉంటారు. కానీ నిన్న అయితే చాలా రష్ ఉందంటే, ఈరోజు అంతేం లేదు. ఉచిత దర్శనమే చాలా తొందరగా అయితే అయిపోయింది. ఎక్కువసేపు కూడా నిలబడి చూసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఒత్తులు అయితే వెలిగించాము. అలాగే ఇక్కడ ఒక శివలింగం అయితే పెట్టారనమాట, చాలా పెద్దది. ఇంకా అక్కడేమో ఉసిరి దుప్పాలు అయితే వెలిగించాము. ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఇంకేమన్నా కొబ్బరికాయలు కొట్టాలన్నా ఇంక ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది, అభిషేకం లాంటివి చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే కూర్చున్నాము. తర్వాత ఇంకా పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే పాలు పోద్దామని వెళ్ళాము. ఇంకా పాలు పోసి ఇంకా అక్కడ కూడా దీపం అయితే వెలిగించాము. నేను ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా పాలు కూడా సమర్పించాము. ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వస్తూ ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకేం తినకుండా వెళ్ళాము కదా, అప్పటికే 11 అయిపోయింది. ఇంకా కొంచెం ఆకలిగా ఉందిలే అని చెప్పేసి ఇంకా ప్రసాదమే తీసుకొని అదే తినేసాము. ఇంకా వస్తూ పూల మార్కెట్కి వెళ్ళి అయితే పూలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే రోజు పూజకైతే ఎటు కావాలి కదా అని ఈ పూల మార్కెట్కి వెళ్తే నాకేమో అన్నీ కొనాలనిపిస్తుంది. కలర్స్గా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఒక కేజీ పూలు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఏమేమి తీసుకున్నాను. తమలపాకుకి 20 రూపీస్కి చాలా వచ్చాయి తమలపాకులు. చామంతులే 3 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఈ కేజీ వచ్చేసి 200. ఒక హాఫ్ కేజీ ఒక రకము, ఒక హాఫ్ కేజీ ఏమో 2 కలర్స్ అట్లా తీసుకున్నాను అనమాట. అగరబత్తులు 4 అయితే తీసుకొచ్చాము కాకానిలో. అక్కడ దొరికే స్వామివారికి పూజ చేసిన పూలతోటి చేస్తారంట. 4 రకాలు అయితే ఉన్నాయి. ఈ 4 రకాలు వచ్చేసి 200 రూపీస్ సెట్ లాగా అమ్ముతున్నారు. చూద్దాంలేని ఒక సెట్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా సాయంత్రం స్వామివారికి మళ్ళీ దీపం అయితే పెట్టాను. ఇంకా చూడండి చంద్రుడు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాడు. నిన్నే కదా పౌర్ణమి అయిపోయింది, అందుకని బాగా కనిపిస్తూ ఉంది.